దీనికి సంబంధించి మరో కాల్ తీసుకుందాం. విజయమ్మ స్టాఫ్ నర్సు. మేడం నమస్తే. విజయమ్మ గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే చెప్పండి. మరి స్టాఫ్ నర్స్ యొక్క పరిస్థితిని గురించి మాట్లాడాలని అనిపించింది నాకు. సరే మాట్లాడతానని నేను చెప్పాను. సరే, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే స్టాఫ్ నర్స్ పరిస్థితి అడకట్టులో పోకచెక్కలా ఉంది. అమ్మ, మీరు స్టాఫ్ నర్స్ గా చేసి రిటైర్డ్ అయ్యారా లేకపోతే? లేదండి, నేను ఓన్లీ టీచర్ గా చేశాను. నా కోడళ్ళందరూ నర్సులే. ఓకే. మా సిస్టర్ కూడా నర్సే. ఓకే. అందుకని నేను కొంచెం అనుభవ జ్ఞానంతో కొంచెం మాట్లాడాలని అనుకున్నాను, మాట్లాడుతున్నాను. అయితే నైట్ డ్యూటీ మరి ఒకసారి చేస్తుందండి మా కోళ్ళ గారి సారా కాయగొట్టేసి తలుపులు నెట్టుకుంటూ వచ్చి అసభ్య పదజాలంతో దూషించినట్టు చెప్పిందండి. చాలా భయంకరంగా చెప్పింది. మరి నేను నైట్ డ్యూటీ ఎలా చేస్తావమ్మా మరి అని అడిగాను. అడిగి ఏమనొద్దా, నాకు చాలా భయంగా ఉంది అంది. కాబట్టి వాటి రక్షణ లేదు అనేది నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే హాస్పిటల్లో కనీసం సదుపాయాలు లేకపోగా సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం చాలా విచారకరం. మరి వాళ్ళు సారాయితో వాళ్ళు పొట్టనించుకొని మరి స్టాఫ్ నర్సుని ఏకవచనంతో సంబోధించి అసభ్య పదజాలాలు మరి వాడి తలుపులు నెట్టుకుంటూ లోపలికి వస్తే మరి ఆ నర్సు యొక్క పరిస్థితి ఏమిటి ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి మరి మీరు చెప్పాలి. మీరు ఒకసారి మరి ఆ రక్షణ ఏది అనేటువంటి ఒక ప్రశ్న నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి. తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే కాంట్రాక్ట్ నర్సుల యొక్క వారి కుటుంబాల గాఢ పురోగమనంలో ఉందా, తిరోగమనంలో ఉందా, ఎటువైపు ప్రయాణిస్తుంది ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే మరి స్టాఫ్ నర్సుల యొక్క శ్రమని దోపిడీ చేస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితులను బట్టి జీతాలు ఇవ్వటం లేదు. మరి కుటుంబ ఆర్థిక వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంటుంది సార్. మరి వాళ్ళ యొక్క నర్సెస్ లో వారి వివాహ జీవితాల్లో ఉంటుండగా మరి వారికి నేను, నా ఇల్లు, నా కుటుంబం అనే ధోరణి అక్కడ ఎక్కడ కనిపించట్లా. ఎందుకంటే సమయం లేదు, వారికి సమయం ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఫుల్ టైం చేపిస్తుంది, తర్వాత సెలవులు ఇవ్వడం లేదు. మరి ఓవర్ డ్యూటీ చేసి మరి ఇబ్బందికరంగా వాళ్ళని అమ్మ ఒక విషయం, ఇప్పుడు ఈ రకమైనటువంటి నిర్బంధపు పనులు చెప్పి వారిని ఒక రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేయట్లేదు? మీరు ఒక రిటైర్డ్ ఉద్యోగిగా అసలు ప్రభుత్వం ఎందుకు కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయట్లేదంటే మీరేం చెప్తారు? తర్వాత మరి ఒక ప్రశ్న అండి, ఇంటి కోడళ్ళు అయినా ఇంటి పాడుతులైనా మరి తల్లిదండ్రులకు అత్తమామలు పట్టించుకునే పలకరించే దిక్కు కూడా ఉండలేదు. అటువంటి పరిస్థితుల్లో మరి కొడుకులు ఉంటున్న తల్లికి ఏమిటి వాళ్ళే పరిచయం చేసి వాళ్ళే వంటగదిలోకి వెళ్ళి వాళ్ళే మరి వంట చేసి మరి వయో వృద్ధులకి పెట్టడం జరుగుతుంది. పురుషులే మనం ఇంట్లో తిరగాల్సి వస్తుంది. కాబట్టి మరి వారికి ఎప్పుడు సమయం ఇస్తారు, స్టాఫ్ నర్సులకి వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో గడపడానికి సమయం ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? మరి వృద్ధుల పాట శాపంగా మారుతుంది. మరి అది మేము వృద్ధులం కాబట్టి నా అనుభవంతో నేను చెప్తున్నానండి. మా బ్రతుకు తెరువు ఉన్నప్పటికీ కూడా మరి సేవ చేసేవాళ్ళు మాకు కరువయ్యారు. చాలా పెనుభారంగా మారుతుంది మా వయసును బట్టి. మరి అటువంటిప్పుడు మరి కాంట్రాక్ట్ నర్సులకి వాళ్ళకి పనిభారం తగ్గించి వాళ్ళని మరి జీతాలు పెంచి మరి వారి కుటుంబాలకి సహాయకారిగా నిలబెట్టాలని మరి నా ఆశ ఉన్నదండి. మరి ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం మాకు అర్థమైంది. ఖచ్చితంగా ఏదైతే పని భారం తగ్గించాలి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటినీ పరిష్కరించాల్సినటువంటి బాధ్యత పెద్దలపై ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపై. మరి ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? వారి దీనగాథ కానీ, వారి కన్నిటి రోదన కానీ, ఆవేదన కానీ, ఆందోళన కానీ, ఆక్రందన కానీ ఈ పాలకులకు పట్టడం లేదా? ఎందుకు నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు?